సార్ వాలంటీర్లకు మరో షాక్ తగిలింది సార్. వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా సార్, వాటన్నిటిలో కూడా వాలంటీర్లను తీసేయాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరి అంటే ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? ఎందుకు వాలంటీర్ల విషయంలో ఇంకా గందరగోళం కంటిన్యూ అవుతూనే వస్తుంది? మామూలే అంటే కొద్దిగా డబ్బులు ఎక్కువయ్యే ప్రతి పథకాన్ని చంద్రబాబు ఆపడం, పోస్ట్పోన్ చేయడం లేదా డైల్యూట్ చేయడం, ఈ 3 రకాల మార్గాల్లో ఎంచుకుంటున్నాడు. ఆయనకి తెలుగుదేశం వర్గాల నుంచి, మేధా వర్గాల నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ వర్గాలన్నీ కూడా సంక్షేమ పథకాలకి వ్యతిరేకం. సంక్షేమ పథకాలు వల్ల పేదలు సోమరులు అయిపోతారని, లేకపోతే మేము ట్యాక్స్ కట్టుంటే వాళ్ళకి ఇవ్వడం ఏంటని, ఎవరికి కూడా ఉచితంగా ఏది ఇవ్వకూడదని, ఇలా రకరకాలుగా సంక్షేమ పథకాలపైన వ్యతిరేకత ఉంది. అయితే చంద్రబాబు విధులైన పరిస్థితుల్లో హామీలు ఇవ్వాల్సి వచ్చింది. హామీలు ఇచ్చాడు, జనం కూడా నమ్మారు, మంచి మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటంటే జగన్లాగా అప్పులు చేసి తన హామీల్ని నెరవేర్చుకోవాలా, లేదు గతంలో లాగే 2014లో కూడా అలాగే చేశాడు. కాబట్టి నేను అప్పులు చేయను, హామీలు కూడా నెరవేర్చను. అట్ ద సేమ్ టైం తక్కువ డబ్బులు అయ్యే హామీలు అంటే ఎన్టీఆర్ మన అన్న క్యాంటీన్ ఇట్లాంటివి, అట్లాగే పెన్షన్స్కి తక్కువ డబ్బులేం కాదు కానీ, బట్ అది ఇవ్వకపోతే మరీ వ్యతిరేకత వస్తుంది ముసలోళ్ళకని అందులో కూడా దాదాపు 70,000 పెన్షన్లని తగ్గించారు. దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ గతంలో అనర్హులకి ఇస్తున్నారు, అవన్నీ మేము తగ్గించామని చెప్తున్నారు. మెల్లమెల్లగా అది కూడా నాకు తెలిసి బాగా తగ్గిపోతాయి. సో అలాగా ఒక మెథడ్ ప్రకారం వెళ్తున్నాడు. అందుకని బడ్జెట్ కూడా మనం చూస్తే రెగ్యులర్ బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇంకొక 4 నెలల పాటు ఖచ్చితంగా పథకాలు అమలైతే ఉండదు. అందుకని చంద్రబాబు కూడా పదే పదే పీపుల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉంది, నాకు ఇవ్వాలని ఉంది కానీ నేను ఇవ్వలేను, మీరు కూడా ఆలోచించండి అన్న పద్ధతిలో ప్రిపరేషన్ జరుగుతుంది. అంటే జనాల మైండ్ సెట్ని మెల్లగా మీకు పథకాలు రావు, దానికి రెడీగండి అనేది ప్రిపేర్ చేయడం అనేది మనకు కనబడుతుంది. వాలంటీర్ల విషయంలో కూడా ముందు నుంచి కూడా మనం గమనిస్తే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాలంటీర్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అప్పట్లో వాలంటీర్లు జగన్కి బలం అనేది అందరూ అనుకున్నారు. నిజానికి అది వివిధ పద్ధతుల్లో బలహీనం అనేది తర్వాత తేలింది. ఎందుకు బలహీనం అంటే జగన్ వాలంటీర్లు నమ్ముకొని స్థానిక వైసీపీ నాయకత్వంతో ఎప్పుడు కూడా సత్సంబంధాలు కంటిన్యూ చేయడం కానీ, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే ట్రెడిషనల్గా పవర్ సెంటర్స్గా గ్రామాల్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి జగన్ ఏం చేశాడంటే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వ్యవస్థకి అక్కడ పవర్ ఉండదు, వాళ్ళకి సంబంధాలన్నీ ఉంటాయి కానీ పవర్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. పవర్ ఉన్న సెక్టర్ని కంప్లీట్గా జగన్ దూరం చేసుకున్నాడు. అది సొంత కులం రెడ్డి బ్యాచ్ కూడా జగన్కి దూరం అయ్యారు. అంటే విధి లేకుండా జగన్ని సపోర్ట్ చేసినప్పటికీ వాళ్ళు యాక్టివ్ పాత్ర తీసుకోలేదు. జగన్ మనకి ఇంపార్టెన్స్ అయినప్పుడు మనం ఎందుకు ఓన్ చేసుకోవాలని వాళ్ళు ఓన్ చేసుకోలేదు. అలాగే పవర్ ఎక్కడెక్కడైతే పవర్ సెంటర్స్గా ఉన్నాయో వాటిని పక్కన పెట్టడం అనేది జగన్ చేసిన ఒక తప్పిదం. సో చంద్రబాబు తెలుసు కాబట్టి మళ్ళీ అదే తప్పిదం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు. సో ఆ పెన్షన్లు వేరే రకంగా మనం ఇస్తే సరిపోతుంది, వాలంటీర్లని పీక్ పడేద్దాం అనేది చంద్రబాబు ప్లాన్. అయితే ఎన్నికల ముందు అవన్నీ చెప్తే మళ్ళీ వాలంటీర్ల నుంచి వ్యతిరేకత వస్తుందేమో, వాలంటీర్లు మనకి వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తారేమో అన్న ఒక భయంతో ఏముంది ఒక హామీ ఇస్తే పోతుందని 10,000 ఇస్తానని చెప్పేశాడు. సో ఇప్పుడు దాన్ని రకరకాల పద్ధతిలో డైల్యూట్ చేయడానికి మెల్లమెల్లగా ట్రై చేస్తున్నారు. ఒకటేమో రిజైన్ చేసిన వాళ్ళకి అందరికి ఇవ్వను అనేది ఫస్ట్. సో రిజైన్ చేయని వాళ్ళకి ఇస్తాను అని. సో అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ని పెట్టడం. సో మినిమం డిగ్రీ ఉండాలి అని చెప్పడం, దట్ ఈజ్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, వాళ్ళ పరిధిని పెంచడం. ఇంతకుముందు ఒక వాలంటీర్ 50 ఇండ్లకు ఉన్నారు, ఇప్పుడు ఒక గ్రామానికో లేకపోతే 2 గ్రామాలకో కలిపి ఒక వాలంటీర్ని పెట్టడం అనేది నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే మేము స్కిల్స్ వాళ్ళకి సెట్ చేసి ఇస్తాము, ఇంకా ఎక్కువ జీతం వస్తుంది అని చెప్పడం నెక్స్ట్ స్టెప్. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా నిన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు కలెక్టర్లకి. అందులో ఏముందంటే వాలంటీర్లకు సంబంధించిన గ్రూప్స్, ఇంతకుముందు ఏంటంటే ప్రతి వాలంటీర్లు తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రజలతో నిరంతరం పథకాలకు సంబంధించి కానీ ఇతరత్ర
కాంటాక్ట్లో ఉండడానికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ని ఫామ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ గ్రూప్స్లో నుంచి ఆ గ్రూప్స్నే కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలి, తొలగించేయాలి. అట్లాగే ఆ గ్రూప్లో ప్రజలు ఉంటే కూడా వాళ్ళని అక్కడ నుంచి విత్డ్రా కమ్మనాలి. సో అనేది అంటే గ్రూప్స్ నుంచి లీవ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి లీవ్ అయిపోవాలి. సో ఇది ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. అది కూడా ఈవినింగ్ అంతా రేపు 5 గంటలకంతా కూడా ఈ పని కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆగమేఘాల మీద చేశారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలక్షన్ కోడ్ రాగానే వీళ్ళ దగ్గర నుంచి వాలంటీర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ లేకపోతే బయోమెట్రిక్ ఇది కానీ అవన్నీ తీసేసుకుని ట్యాబులు కావచ్చు, ఫోన్లు కావచ్చు అన్నీ కూడా సచివాలయాల్లో సరెండర్ చేయమని చెప్పారు. సచివాలయాల్లో సరెండర్ చేసేసారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏమన్నా గ్రూప్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారేమో అది బ్రేక్ చేయాలి. ఎందుకంటే ప్రజల నుంచి గతంలో వాలంటీర్లను దూరం చేయాలి కంప్లీట్గా అనే ఒక ఉద్దేశం కనబడుతుంది. అంటే వాలంటీర్లని కంటిన్యూ చేసే ఉద్దేశం ఏ రకంగా లేదు. ఇది ఒక కొత్త షాక్ అని చెప్పాలి. ఇంకా కొన ఆశ అంటారు కదా, చివరి ఆశ, అటువంటి దింపుడికల్లా ఆశ అంటారు. అంటే శవం మధ్యలో వెళ్తుంటే మధ్యలో దింపుతారు ఏమన్నా ప్రాణం వస్తుందేమో అని. అట్లాంటి ఒక దింపుడికల్లా ఆశలో వాలంటీర్లు ఉన్నారు. దాన్ని కూడా నిన్న బ్రేక్ చేశారు. ఆ ఆశ కూడా లేదు. అంటే ఇక 7వ తేదీ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. 7వ తేదీ కూడా నాకు తెలిసి ఏం నిర్ణయం తీసుకుంటారంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేయము, బట్ వాలంటీర్లని మేము ఇబ్బంది పెట్టము, వాళ్ళకి ఇంకా మంచి స్కిల్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి 40,000 జీతం వచ్చేటికి చేస్తామని చెప్తారు. అది కూడా ఇప్పుడు ఏమి స్కిల్స్ ఇమీడియట్గా ఏం నేర్పిస్తారు వీళ్ళు? గవర్నమెంట్ స్కిల్ సెంటర్స్ మాకు ఎన్జిఓ ఉంది, మా వైపు నడుపుతుంది, మేము స్కిల్స్ ట్రైనింగే చూస్తున్నాం. గవర్నమెంట్ స్కిల్స్ అనేవి ఎంత ఘోరంగా ఉన్నాయి ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఇండియాలో ఏంటంటే ప్రైవేట్ సిఎస్ఆర్ ద్వారా వచ్చే స్కిల్సే క్వాలిటీ ఉంటున్నాయి. గవర్నమెంట్ స్కిల్స్ అనేవి క్వాలిటీ లేవు. ఏదో వాళ్ళు నామకే వాస్తే జరుపుతున్నారు ఇప్పటికి కూడా. సో అందువల్ల వీళ్ళు పెట్టే స్కిల్స్ ఏ స్థాయిలో ఉంటాయి? వాళ్ళకి 40,000 జీతాలు ఇమీడియట్గా రావు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అనేది స్కిల్స్, ఇప్పుడు మనం కెమెరామెన్ తీసుకోవాలి, కెమెరామెన్ స్కిల్ లేకుండా మనం ఎందుకు తీసుకుంటాము? ఒకవేళ తీసుకున్న వాళ్ళకి ఎందుకు 40,000 జీతం ఇస్తామా? ఏం కదా. సో అదే జరుగుతుంది ప్రతి చోట కూడా. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం తను ఇచ్చిన హామీలన్నింటినీ తెగనరుక్కుంటూ వస్తున్నారు. అట్లాగే జగన్ గతంలో ఉన్న పథకాలన్నింటినీ కూడా పక్కగా పెట్టేసుకొని వస్తున్నారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు చేస్తున్నాడు. సో తను ఏంటంటే తన గ్రిప్ కంప్లీట్గా ఉండాలి, తను అనుకున్న పద్ధతిలో పరిపాలన కానీ సంక్షోభాన్ని కానీ తీసుకెళ్లాలనేది చంద్రబాబు ప్లాన్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇది ముందు ఎందుకు మరి హామీలు ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రశ్న. దానికి ఆన్సర్ కూడా ఆబ్వియస్. ఎందుకు ఇవ్వాలంటే గెలవాలి కాబట్టి ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, లక్ష్యము బాగుండాలి, మార్గం బాగుండాలని గాంధీయన్ మెథడ్ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా పాటించట్లేదు. లక్ష్యము కూడా బాగుండాలంటే ప్రజలకు ఉపయోగపడాలనేది గాంధీయన్ ఫిలాసఫీ. కానీ ఇవాళ లక్ష్యం అనేది తనకు ఉపయోగపడాలి, మార్గం ఏ మార్గం అయినా పర్వాలేదు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేది ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నాడు. చంద్రబాబు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నాడు. చంద్రబాబు గతంలో 2014 నుంచి 19 కూడా అనేక హామీలు ఇచ్చాడు, చేయలేదు. మరి మళ్ళీ ఎందుకు జనం ఓట్లేసి గెలిపించారంటే వాళ్ళకున్న ఆశలు. సో ఎప్పుడైనా జనం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కానీ రాజకీయ నాయకుల చేతుల్లో కానీ ఎందుకు మోసపోతుంటారంటే వాళ్ళకి ఆశ ఉంటుంది, ఎవరైనా వచ్చి మనకేమైనా హెల్ప్ చేస్తారేమో అని. సో జగన్ కంటే ఈయన ఎక్కువ ఇస్తానన్నాడు కదా అని వేశారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు నష్టం ఖచ్చితంగా వాళ్ళకి. ఆల్రెడీ మన వీడియోల కింద కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు కూడా కామెంట్లు పెడుతున్నారు, సార్ మా ఇండ్లల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి వస్తుంది అనుకొని ఓట్లేసాము,